12వ శ్లోకము. అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధరా. ఈ శ్లోకంలోని మొదటి నామం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత. ఇది అమ్మవారి 29వ నామము. ఇది 16 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయై నమః అని చెప్పాలి. అనాకలిత లభ్యము గాని లేదా దొరకని, సాదృశ్య పోలిక గల, చిబుక గడ్డము యొక్క శోభచేత, విరాజిత ప్రకాశించినది. అవయవాల అందాన్ని చెప్పడానికి ఎన్నో ఉపమానాలను కవులు వాడుతూ ఉంటారు. కళ్ళకు, పెదవులకు, కనుబొమ్మలకు ఇలా అన్నిటికీ కవులు చక్కని ఉపమానాలను చెప్పగలిగారు గాని గడ్డానికి ఎవరూ సరియైన ఉపమానం చెప్పలేకపోయారు. సౌందర్యలహరిలో శంకర భగవత్పాదులు కూడా 63వ శ్లోకమైన కరాగ్రేణ సృష్టము అనే శ్లోకంలో కథంకార భ్రూమస్తవ చుబుక మౌపమ్యరహితం, ఉపమానం చెప్పడానికి ఏదీ లేని నీ గడ్డం యొక్క అందాన్ని గురించి ఏమి చెప్పగలను అని అంటూనే కొద్దిగా ప్రయత్నించి నీ ముఖం అనే అద్దానికి క్రింద పట్టుకోవడానికి ఉండే పిడిలాగా ఉన్నదని ఏదో ఒక ఉపమానం చెప్పారు. ఈ ఉపమానం చెప్పడంలో ఒక చిత్రమైన సూచన ఉంది. అద్దములో ఏర్పడే అమ్మవారి గడ్డం యొక్క ప్రతిబింబంతోనే అమ్మవారి నిజమైన గడ్డాన్ని పోల్చగలిగేది. మిగిలిన ఉపమానాలు సాటిరావు అనేది ఈ సూచన. విశ్వం దర్పణ బిందు మాన నగరి అనే శ్లోకాన్ని బట్టి మనం చూస్తున్న మొత్తం విశ్వం అంతా పరమేశ్వరుని ప్రతిబింబమేనట. ఆ ప్రతిబింబాన్ని ఏర్పరిచేది అమ్మవారి ముఖము అనే అద్దమట. అంటే అమ్మవారి ముఖం అనే దర్పణములో ఏర్పడే విశ్వరూపుడైన అయ్యవారి బింబం తాలూకు ప్రతిబింబాలమయంగా సమస్త సృష్టిని పోల్చుకోవాలన్నమాట. బింబం ఒక్కటే, ప్రతిబింబాలు ఎన్నెన్నో ఏర్పడవచ్చు. ఆ ప్రతిబింబాలే వివిధ రకాల జీవులు. లభ్యము గాని పోలిక గల చిబుకము యొక్క శోభతో విరాజిల్లున్నది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని 2వ నామము చివరి నామము కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధరా. ఇది అమ్మవారి 30వ నామము. ఇది 16 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధరాయై నమః అని చెప్పాలి. కామేశ పరమశివుని చేత, బద్ధ కట్టబడిన, మాంగళ్య సూత్ర మంగళసూత్రముచే, శోభిత పవిత్ర సౌందర్యముతో ప్రకాశించుచున్న, కంధర మెడగలిగినది. అమ్మవారి మెడ పరమశివుడు కట్టిన మంగళసూత్రము చేత పరమ రమణీయంగా శోభిల్లుతోందట. పెళ్లి జరగంగానే వధువుల మెడలకు ఈ మంగళసూత్రంతో కళ పెరుగుతుంది. పవిత్రత, వ్యక్తిత్వము, బాధ్యతలతో కూడిన సౌందర్యము ద్యోతకమవుతుంది. మంగళసూత్రము వివాహానికి చిహ్నము. పూర్వము శివపార్వతుల వివాహాన్ని కోరి మన్మధుడు బాణం వేస్తే వివాహానికి విముఖుడైన శివుడు తన కంటి మంటతో ఆ మన్మధుణ్ణి కాల్చివేశాడు. మళ్ళీ అదే శివుడు వివాహ చిహ్నమైన మంగళసూత్రము అమ్మవారి మెడలో తర్వాత కట్టాడు. అంటే మన్మధుడు మళ్ళీ తలెత్తుకొని తిరిగేట్లుగా చేశాడు. అంటే సృష్టికి సంబంధించిన కామము పునర్జీవనము పొందిందని అర్థము. మెడ కంఠము వద్దనే విశుద్ధి చక్రము ఉంటుంది. ఇది వాక్కుకు సంబంధించిన చక్రము. వాక్కు అక్షర సంబంధమైంది, అనగా నశించనిది. ఈ సూత్రము కూడా అలాగే ఈ వధూవరుల ప్రేమ బంధము నశించకుండా ఉండాలని సూచిస్తుంది. ఈ విశుద్ధి చక్రం వద్ద 2 దళాల పద్మం ఉంటుంది. ఈ 2 దళాలు శివపార్వతులు. ఇవి వాక్కు అర్థాలను సూచిస్తాయి. ఇక్కడే హంసద్వంద్వము ఉంటుంది. ఈ 2 ఉచ్ఛ్వాస నిశ్వాసలను సూచిస్తాయి. మంగళసూత్రం మెడలో ఉంటుంది. ఈ మెడ తలను మొండాన్ని కలిపే వంతెన, బ్రిడ్జి లాంటిది. తల కారణాన్ని, కాజ్, మొండము దేహము, కార్యాన్ని, ఎఫెక్ట్ను సూచిస్తాయి. ఈ కారణ కార్యాలే సంకల్ప కల్పాలైన శివ పార్వతులు, పురుష ప్రకృతులు. ఈ ఇద్దరు ఈ సూత్రం చేత సంధింపబడతారు. పరబ్రహ్మ నుండి ఈ సృష్టి దాకా బ్రహ్మసూత్రము ఉండే ఈ బ్రహ్మసూత్రమే ఈ సూత్రం. మన లోపల మాట్లాడదామన్న అభిలాష అనే ఆనందం నుండి మాట్లాడే వరకు ఉన్న అనుభవమే ఈ సూత్రము. మంగళసూత్ర ధారణ దక్షిణ భారతదేశంలో కానీ
దక్షిణ భారతదేశంలోనే గాని ఉత్తర భారతములో లేదనుకునే వారికి ఈ నామము చక్కని సమాధానం చెబుతుంది. వ్యాసుడు ఉత్తర భారతం దేశం వాడే. అమ్మవారు కూడా ఉత్తరాన ఉన్న హిమవత్ పర్వతపు పుత్రికయే, ఉత్తర భారతవాసియే. అంటే ఈ మంగళసూత్ర నామము వ్రాసిన వారు, మంగళసూత్రము కట్టించుకున్నవారు, కట్టినవారు ముగ్గురు ఉత్తర భారతదేశ వాసులే. కాబట్టి మంగళసూత్ర ధారణ యావత్ భారతదేశ సంప్రదాయబద్ధమైన ఆచారమే. వివాహాల్లో మంగళసూత్ర ధారణ జరగబోయే ముందు ఈ లలిత సహస్రనామ స్తోత్రంలోని శ్రీమాత అనే మొదటి నామము నుండి కామేశబద్ధ మంగళ్య సూత్ర శోభిత కంధర అనే 30వ నామం దాకా చెప్పి సూత్రధారణ కార్యక్రమాన్ని నిర్వహిస్తే సందర్భ శుద్ధి కలిగి నూతన వధూవరులకు ఆ శివపార్వతుల పవిత్ర శుభాశీస్సులు నిండుగా ఉంటాయి. పరమశివుని చేత కట్టబడిన మంగళసూత్రముచే శోభిల్లు కంఠము కలిగినది అని ఈ నామానికి అర్థము.